టాలీవుడ్లో మోస్ట్ ఎనర్జెటిక్ డైరెక్టర్గా పేరున్న హరీష్ శంకర్ రీసెంట్గా రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ ఫలితం విషయంలో కొంత నిరాశకు గురయ్యారు. అయితే ఈ కష్ట సమయంలో తనకు అత్యంత ఆప్తుడైన తను దైవం లాంటి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఫోన్ కాల్, ఆయన చెప్పిన మాటలు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని హరీష్ శంకర్ రీసెంట్ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీనిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఒక దర్శకుడిగా నేను నా వంతు ప్రయత్నం చేశాను, కానీ ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తాను అని చాలా హుందాగా సమాధానం ఇచ్చారు. ఈ పరాజయం తర్వాత ఆయన సోషల్ మీడియాలో మరియు బయట కూడా కొంత విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ కు ఫోన్ చేశారట. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ హరీష్ శంకర్ ఇలా చెప్పారు. కళ్యాణ్ గారు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. ఆయనకు తెలుసు నేను ఎంత కష్టపడతానో. హరీష్, ఒక సినిమా ఫెయిల్యూర్తో నీ టాలెంట్ తగ్గిపోదు. నువ్వు గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీసిన వ్యక్తివి అని ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి మాటలోని గొప్పతనం ఏంటి అంటే, ఆయన హరీష్ను నిందించకుండా భవిష్యత్తు ప్రాజెక్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ చేయమని సూచించారట. ఒక దర్శకుడిగా నువ్వు కథను నమ్మి తీశావు, ఫలితం ప్రేక్షకులకు వదిలేయాలి. మన ప్రయాణం ఇక్కడితో ఆగదు అని పవన్ అన్న మాటలు హరీష్ శంకర్ను ఎమోషనల్ చేశాయి. ఆ టైంలో హరీష్ శంకర్ తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయని, ఒక అన్నలా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా తనలో ధైర్యాన్ని నింపిందని చెప్పుకొచ్చారు. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తర్వాత హరీష్ శంకర్ స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసి మరింత కసిగా ఉస్తాద్ భగత్ సింగ్ను ప్లాన్ చేశాడట. మొత్తానికి ఓటమిలో ఉన్న మిత్రుడికి వెన్ను తట్టి ధైర్యం చెప్పడం ఒక్క పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమని హరీష్ శంకర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్తో మళ్ళీ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేస్తారని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి.